కానీ మా భూమి మాత్రం ఏం మేము చచ్చిపోతాం దాని సాటికి రేవంత్ రెడ్డి సాటికి కానీ భూమి మాత్రం మేము ఇయ్యం ఇప్పుడే చెప్తాను లేదు లేదు పర్వాలేదు ఈడ వస్తే చచ్చిపోతాం ఏమని ఊరి చేసుకొని ఏమని ఘాస్ నూనె పెట్టి దాని పేరు మీద రాసి కానీ భూమి మాత్రం పెట్టాం మేము దానికి నా బిడ్డ అది ఎల్లుడ్డి ఉన్నది భూమి ఈడ వచ్చింది ఇది పొలాట్ ఇచ్చినాము అన్ని పోతున్నదా అని బాధ మాకు అవు తిరుపతి రెడ్డి కూడా చెప్పే మా వాళ్ళు వస్తే మీటింగ్ వస్తే 8 నెలలతోనే మేము ధర్నాం చేస్తున్నాము దుద్దల ఇక్కడ కానీ అది పట్టించలేదు తండకు 8 మంది ఒక్క ఊరికి ఒక్క ఇల్లుకి ఏమో 10 పోలీసు వాళ్ళు వచ్చారు ఏడాది ఎవడు చేతి పెట్టింది పోలీసు వాళ్ళు చిన్న చిన్న పిల్లలోనికి తీసుకుపోతాడు ముసలోనికి తీసుకుపోతాడు ఎందుకు ఇతను ధైర్యం అప్పనికి ఎందుకు ధైర్యం మా భూమి సాటికి మేము దేవులాడుతున్నాము దానికి ఎంత ధైర్యం దానికి దాని లేక డ్యూటీ ఉన్నదా మాకు ఏమన్నది మాకు ఏసం చేసి గమెలా మోసి బతుకుతాం మేము ఎట్లా చేయాలి మేము ఇట్లా పరిశాన్ చేస్తారా మా తండలకు పిల్లలకు తాళం వేసి ఆ గుట్టల అన్ని పండుకున్నాం మేము మా ముసలోళ్ళు అన్ని మేకలు తీసుకొని ఇంతగానా మా దానికి మా ముసలోళ్ళు మేక అన్ని తీసుకొని పో ఇంత బాధ పెడతాడు ఆడు రాత్రి వచ్చి ఎందుకు ఇంత సాటికి ఎట్లా లేదు జొన్నలు పెడతాది ఏం తినాలి మేము మా గుడ్లు మాకే సరిపోదు నీవెందుకు వస్తావు నీవు ఉండవు కదా నువ్వు ఈ భూమిలో ఏం బంగారం ఉన్నాయా ఏమైనా అప్పులు ఉన్నాయా ఇక్కడ రేవంత్ రెడ్డి ఏం అప్పు కుట్టినదా అక్కడ కొడంగల్ ఉన్నాయి కదా 30 ఎకరాల 40 ఎకరా ఆడగట్టు సరం లేదా దానికి ఇజ్జత్ లేదా దానికి కండ్లు పెట్టిండు రేవంత్ రెడ్డి సార్ తిరుపతి రెడ్డి ఎందుకు రావాలి వార్డ్ నెంబర్ 1 అది అది ఎందుకు తిప్పలు పెడుతుంది మాకు ఎందుకు అది ఏం దూర్నామా అది